విజయవాడ నగరవాసుల దశాబ్దాల కళ గ్రేటర్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే గ్రేటర్ విజయవాడను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విలీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గ్రామ సభల తీర్మానాలంటూ అధికారులు మోకాలడ్డుతున్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే విజయవాడ గ్రేటర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అటు రాజకీయంగా ఇటు పరిపాలనా పరంగా అత్యంత కీలకమైన విజయవాడ నగర విస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో అధికారులు ప్రతిపాదనలకు పదును పెడుతున్నారు. మార్చిలో పంచాయతీల పదవీ కాలం కూడా పూర్తి కాబోతూ ఉండటంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో కలిపి 75 గ్రామాలను గ్రేటర్ విలీనానికి ప్రతిపాదించారు. గ్రేటర్ తెరపైకి రావడంతో వీటికి పంచాయతీ ఎన్నికల అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం 61.88 చదరపు కిలోమీటర్ల మేరకే ఉన్న విజయవాడను దాదాపు 10 రెట్లు పెంచి 661.79 చదరపు కిలోమీటర్ల మహానగరంగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో గల సుమారు 75 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. వన్స్ సెన్సస్ మొదలైతే కొత్తగా మున్సిపాలిటీల ఏర్పాటు, విలీన ప్రక్రియపై ఆంక్షలు ఉంటాయి. అందుకే ఈ 4 రోజుల్లోనే గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల కొన్ని మున్సిపాలిటీలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే ఇక్కడ కూడా జీవో ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు అధికారుల నుంచి కొంత సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. విలీనం చేయాల్సిన పంచాయతీల్లో ముందుగా గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయాలని అధికారులు వాదిస్తున్నారు. కానీ మెజార్టీ గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులైన సర్పంచులు ఉండటంతో ఈ తీర్మానాలు ఇప్పట్లో సాధ్యం కాదని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే ముందుగా జీవో ఇచ్చి ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం ఈ అంశం ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఎప్పటి నుండో ఉన్నా తాజాగా ప్రభుత్వం సైతం దీనికి సానుకూలంగా ఉండటంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి అడ్డంకిగా ఉన్న సెన్సస్, పంచాయతీ ఎన్నికల విషయంలోనూ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి అధికారులతో గ్రేటర్ ఏర్పాటు ఉత్తర్వులు ఇప్పిస్తే ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.